హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథ రెండో భార్య పార్ట్ 2. ఇక కథలోకి వెళితే ఫోన్ మోగుతూనే ఉంది. తెర మీద ఆదిత్య పేరు చూసి పాల్గొని చేతులు వణికాయి. 10 ఏళ్ళు బానిసత్వం, ఆ తర్వాత ఎదుర్కొన్న నరకం అన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలాయి. కానీ ఆ క్షణంలో తన భుజం మీద తల వాల్చి అమ్మ అని పిలిచిన నీళ్ళు స్పర్శ ఆమెకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఆదిత్య ఇక ఆమెకు ఎవ్వరూ కాదు, గతం, ఒక చెడ్డ కళ. పాల్గొని ఎంతో స్థిరంగా ఫోన్ కట్ చేసి ఆ నెంబర్ను బ్లాక్ చేసింది. నీలును దగ్గరకు తీసుకొని ఆనంద బాష్పాలు రాలుస్తూ తన కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది. కానీ ఆదిత్య పరిస్థితి ఇంతకు పూర్తి భిన్నంగా ఉంది. వారసుడు కావాలన్న అత్యాశతో 10 ఏళ్ల క్రితం తనను నమ్మి వచ్చిన భార్యను గొంతు కోసి శృతిని పెళ్లి చేసుకున్నాడు ఆదిత్య. అయితే ఆశించిన దానికి వాస్తవానికి మధ్య ఉన్న అగాధం అతనికి పెళ్ళైన కొద్ది నెలలకే అర్థమైంది. శృతి చాలా ఆధునిక భావాలున్న స్వాతంత్రమైన అమ్మాయి. ఆమెకు ఆదిత్య డబ్బు, హోదా నచ్చాయి, కానీ బాధ్యతలు కాదు. పాల్గొనిలా ఉదయం 5 గంటలకే లేచి ఇల్లంతా శుభ్రం చేయడం, అత్తగారికి వేడివేడి కాఫీలు ఇవ్వడం, ఆదిత్య కళ్ళల్లో ఆనందం కోసం తనను తాను అర్పించుకోవడం శృతికి తెలియదు. ఆదిత్య ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. కనకదుర్గ ఎప్పట్లాగానే కోడలి మీద పెత్తనం చేయాలని చూసింది. కానీ శృతి మొదటి రోజే తేల్చి చెప్పేసింది, నేను మీ ఇంట్లో పని మనిషిని కాదు. నా పనులు మీరు చెప్పకండి, మీ పనులు నన్ను చేయమనకండి. ఆ దెబ్బతో కనకదుర్గ నోరు మూతపడింది. తన సొంత పనులు చేసుకోలేక 10 ఏళ్లుగా పాల్గొని తనను ఎంత మహారాణిలా చూసుకుందో గుర్తు చేసుకొని కుమిలిపోవడం మొదలుపెట్టింది. ఆదిత్యకు పిల్లలు కావాలి, కానీ శృతి ఇప్పుడే పిల్లలు వద్దు. కనీసం 3 ఏళ్ళు మనం ఎంజాయ్ చేద్దాం, ఆ తర్వాత ఆలోచిద్దాం అని కరాఖండిగా చెప్పేసింది. ఆదిత్య బలవంతం చేయడంతో ఇద్దరి మధ్య నిత్యం గొడవలు జరగడం మొదలయ్యింది. ఒకరోజు విపరీతమైన గొడవ తర్వాత శృతికి కొన్ని మెడికల్ టెస్టులు చేయించారు. రిపోర్ట్లు చూసిన డాక్టర్ చెప్పిన మాట ఆదిత్య తల మీద పిడుగులా పడింది. శృతికి ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ పుట్టినా అది మిరాకిల్ అనే చెప్పాలి. ఆ మాట వినగానే ఆదిత్యకు భూమి బద్దలైనట్లు అనిపించింది. 10 ఏళ్లుగా పిల్లలు పుట్టలేదని పాల్గొని మానసికంగా చిత్రహింసలు పెట్టి రోడ్డున పడేసి ఎన్నో ఆశలతో శృతిని పెళ్లి చేసుకుంటే విధి తనను ఎంతలా వెక్కిరించిందో అతనికి అర్థమైంది. ఏ కారణం చూసి అయితే పాల్గొని వదిలేశాడో ఆ కారణమే ఇప్పుడు తన మెడకు ఉరితాడుగా మారింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆదిత్య ఇంట్లో నరకం అనుభవిస్తున్నాడు. శృతికి తనంటే ప్రేమ లేదని, కేవలం తన ఆస్తి కోసమే వచ్చిందని అతనికి స్పష్టంగా అర్థమైపోయింది. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే పలకరించే మనిషి లేదు, ఇష్టమైన వంటకం వండి పెట్టే చెయ్యి లేదు, తలనొప్పి వస్తే అమృతం లాంటి కాఫీ ఇచ్చి తల నిమిరే పాల్గొని లేదు. అడుగడుగునా అతనికి పాల్గొని గుర్తుకు వస్తుంది. 10 ఏళ్లుగా ఆమె తన కోసం, తన కుటుంబం కోసం చేసిన త్యాగాలు ఒక్కొక్కటిగా అతని కళ్ళ ముందు కదిలాడాయి. తన కోపాలను భరించింది, అత్తగారి సాధింపులను మౌనంగా స్వీకరించింది. పిల్లలు పుట్టకపోవడం నీ ఒక్కడి లోపమా ఆదిత్య? అది మన ఇద్దరి దురదృష్టం కదా అని పాల్గొని ఆ రోజు ఏడుస్తూ అన్న మాటలు ఇప్పుడు అతని గుండెల్లో బాకుల్లా గుచ్చుకుంటున్నాయి. నిజమే, బిడ్డ లేకపోతే జీవితం ఆగిపోదు, కానీ పాల్గొని లాంటి ప్రాణప్రదమైన భార్య లేకపోతే జీవితం నరకమవుతుందని అతనికి ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసొస్తుంది. తన అహంకారం, స్వార్థం ఒక నిస్వార్థమైన ప్రేమను తన జీవితం నుంచి శాశ్వతంగా దూరం చేశాయి. ఆ క్షోభ భరించలేక పిచ్చివాడిలా పాల్గొనికి ఫోన్ చేశాడు. ఆమె మళ్ళీ తన జీవితంలోకి రాదని తెలిసినా కనీసం ఆమెను క్షమాపణ అడగాలని, తన తప్పును ఒప్పుకోవాలని తపించిపోయాడు. కానీ పాల్గొని ఆ అవకాశాన్ని అతనికి ఇవ్వలేదు. నెలలు గడిచాయి. అది నగరంలోని ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్. ఆదిత్య దూరపు బంధువుల అమ్మాయి పెళ్లి జరుగుతోంది.
ఆదిత్య, కనకదుర్గ ఆ ఫంక్షన్కి వచ్చారు. శృతి నాకు బోరు కొడుతుంది, నేను రాలేను అని చెప్పి ఫ్రెండ్స్తో పబ్బుకు వెళ్ళిపోయింది. మండపంలో అంతా సందడిగా ఉంది. బంధువులందరూ ఆదిత్యను కుశల ప్రశ్నలు అడుగుతున్నారు. ఏంటి ఆదిత్య, కొత్త పెళ్ళాం రాలేదా? ముఖంలో కళ తప్పింది ఏంటి అని కొందరు వెటకారంగా అంటుంటే ఆదిత్య తల దించుకొని సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడు. కనకదుర్గ ఒక మూల కూర్చుని తన దురదృష్టాన్ని తలుచుకుంటూ నిట్టూరుస్తోంది. సరిగ్గా అదే సమయానికి మండపం ముఖద్వారం వైపు అందరి చూపులు మళ్ళాయి. పెళ్లికూతురి తరపు బంధువుల ఆహ్వానం మేరకు అక్కడికి ఒక చిన్న కుటుంబం వచ్చింది. అది పాల్గొని. చీకటి నుంచి వెలుగుతురులోకి వచ్చినట్లు పాల్గొని ముఖంలో ఒక అద్భుతమైన కాంతి, ప్రశాంతత కనిపిస్తున్నాయి. లేత గులాబీ రంగు పట్టు చీరలో, మెడలో సింపుల్గా ఉన్న డైమండ్ నెక్లెస్తో ఆమె ఒక దేవతలా మెరిసిపోతుంది. కానీ ఆమె అందం ఆ ఆభరణాల్లో లేదు. ఆమె పెదవులపై ఉన్న ఆత్మవిశ్వాసం నిండిన చిరునవ్వుతో ఉంది. ఆమె కుడి చేతిని పట్టుకొని 7 ఏళ్ల నీలు మురిపెంగా నడుస్తుంది. పాపకి కూడా పాల్గొనికి మ్యాచింగ్గా పట్టు పరికిణి వేసి ఉంది. నీలు ముఖంలో తల్లి ప్రేమ పొందిన ఆనందం స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళిద్దరి వెనకే ఎంతో హుందాగా వారిని గర్వంగా చూసుకుంటూ అడుగులు వేస్తున్నాడు విక్రమ్. పాల్గొని విక్రమ్ల మధ్య ఒక అందమైన అవగాహన, పరస్పర గౌరవం ఉన్నాయని వారిని చూసిన ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. అమ్మా, ఆ ఫ్లవర్స్ చూడు ఎంత బాగున్నాయో అంటూ నీలు ముద్దుగా పాల్గొని అడుగుతుంటే, అవును కన్నా, చాలా బాగున్నాయి. నాన్నను అడుగు, నీకోసం ఒకటి తెంపి ఇస్తాడు అంటూ పాల్గొని నవ్వుతూ చెప్పింది. వెంటనే విక్రమ్ నవ్వుతూ, నా కుమారి కోసం ఒక పువ్వు కాదు, పూల తోటనే తెస్తాను అంటూ నీలును ఎత్తుకున్నాడు. ఆ ముగ్గురిని చూస్తే అదొక పరిపూర్ణమైన సంతోషకరమైన కుటుంబంలా అనిపిస్తోంది. దూరంగా కూర్చున్న ఆదిత్య చూపులు అప్రయత్నంగా గుమ్మం వైపు మళ్ళాయి. అక్కడ పాల్గొని చూడగానే అతని గుండె ఆగిపోయినంత పనైంది. అతని కళ్ళను అతనే నమ్మలేకపోయాడు. ఇదేనా తన పాల్గొని? 10 ఏళ్ళు తన పంజరంలో చిక్కుకొని భయంతో, ఆత్మ న్యూనతతో కృంగిపోయిన ఆ పాల్గొనేనా ఇప్పుడు ఇంత కాంతివంతంగా వెలుగుతోంది? ఎవరా పాప? ఆమెను అమ్మ అని పిలుస్తోంది. తన పక్కన ఆ నడుస్తున్న వ్యక్తి ఎవరు? అతనేనా ఆమె కొత్త భర్త? ప్రశ్నల సుడిగుండంలో చిక్కుకున్నాడు ఆదిత్య. పాల్గొనిలో వచ్చిన ఈ మార్పు అతన్ని ఒక పక్క ఆశ్చర్యానికి గురి చేస్తుంటే మరొక పక్క అసూయ, పశ్చాత్తాపం అతన్ని దహించి వేస్తున్నాయి. తను ఒక గొడ్రాలని వదిలేస్తే ఎవరో ఆమెను అక్కున చేర్చుకొని ఒక బిడ్డకు తల్లిని చేశారు. తన పక్కన ఉన్నప్పుడు ఎప్పుడు కన్నీళ్లతో కనిపించే పాల్గొని కళ్ళల్లో ఇప్పుడు సంతోషపు జల్లులు కురుస్తున్నాయి. తను ఏ వారసుడి కోసమైతే ఆమెను వదిలేశాడో ఆ దేవుడు ఆమెకు ఒక ముద్దులొలికే బిడ్డను ప్రసాదించాడు. తనను మాత్రం ఒంటరి వాడిని చేశాడు. కనకదుర్గ కూడా పాల్గొని చూసింది. ఒకప్పుడు తాను పని మనిషి కంటే హీనంగా చూసిన తన మాజీ కోడలు ఇప్పుడు ఇంత దర్జాగా, గౌరవంగా ఒక మంచి కుటుంబంతో ఉండడం చూసి ఆమెకు నోట మాట రాలేదు. పాల్గొని విక్రమ్ పెళ్లి కూతురుని ఆశీర్వదించి భోజనాల వైపు నడిచారు. పాల్గొనికి అక్కడ ఆదిత్య ఉన్నాడన్న విషయం కూడా తెలియదు. ఆమె ప్రపంచం ఇప్పుడు విక్రమ్, నీలు చుట్టూనే ఆనందంగా తిరుగుతుంది. కానీ ఆదిత్యకు మాత్రం మనసు ఆగడం లేదు. అతని అహంకారం బూడిదైపోయింది. పశ్చాత్తాపం కట్టలు తెంచుకుంటుంది. కనీసం ఒక్కసారైనా వెళ్ళి ఆమెతో మాట్లాడాలి. తన కర్మకాలి ఆమెను వదులుకున్నానని తన తప్పును అంగీకరించాలి. ఆ బాధను ఆమె ముందు వెళ్ళగక్కితే కానీ తన గుండెలో ఉన్న ఆ భారం తగ్గదని అతనికి అనిపించింది. భోజనాల దగ్గర రద్దీగా ఉంది. విక్రమ్ ప్లేట్లు తీసుకురావడానికి వెళ్ళాడు. పాల్గొని నీలు ఒక పక్కగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఆదిత్య నెమ్మదిగా వణుకుతున్న కాళ్ళతో పాల్గొని వైపు నడవడం మొదలుపెట్టాడు. అతని ముఖంలో నవ్వు లేదు. ఒక రకమైన దైన్యం, వేదన తాండవిస్తున్నాయి. ప్రతి అడుగు అతనికి ఒక యుగంలా అనిపిస్తోంది.
ఆమె దగ్గరకు వెళ్ళేసరికి అతని గొంతు ఎండిపోయింది. గుటక మింగి ధైర్యం తెచ్చుకొని పిలిచాడు, పాల్గొని. ఆ స్వరం వినగానే పాల్గొని వెన్నులో ఒక చిన్న వణుకు పుట్టింది. ఆ గొంతు ఆమెకు బాగా తెలుసు. 10 ఏళ్ళు ఆ గొంతు కోసమే ఆమె బతికింది. ఆ గొంతు పెట్టిన శాపాల వల్లే మరణించినంత పనయింది. నెమ్మదిగా వెనక్కి తిరిగింది. ఎదురుగా ఆదిత్య. కానీ పాల్గొని ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు, భయము లేదు. గతంలో ఆదిత్యను చూస్తే ఆమె కళ్ళల్లో కనిపించే వణుకు ఇప్పుడు లేదు. ఒక అపరిచితుడిని చూస్తున్నట్లుగా అత్యంత ప్రశాంతమైన, నిరాసక్తమైన చూపులతో అతన్ని చూసింది. ఆమె ఆ ప్రశాంతతను చూసి ఆదిత్య మరింత కుంచించుకుపోయాడు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయాడు. పాల్గొని, నేను ఎలా ఉన్నావు? నత్తిపడుతూ అడిగాడు. పాల్గొని ఏమీ మాట్లాడలేదు. కనీసం పెదవి కూడా విప్పలేదు. ఆమె చూపులు మాత్రం నిశ్చలంగా ఉన్నాయి. నేను చాలా పెద్ద తప్పు చేశాను పాల్గొని. నన్ను క్షమించు. నీ విలువ నాకు ఇప్పుడు. ఆదిత్య వాక్యం పూర్తి కాకముందే హఠాత్తుగా పాల్గొని వెనక నుంచి విక్రమ్ వచ్చాడు. చేతిలో ఉన్న ప్లేట్లను ఒక పక్కన పెట్టి చాలా సహజంగా, ఎంతో ఆప్యాయంగా పాల్గొని కుడి చెయ్యి పట్టుకున్నాడు. విక్రమ్ వేళ్ళు పాల్గొని వేళ్లతో పెనవేసుకున్నాయి. ఆ స్పర్శలో ఒక భర్త హక్కు, ఒక రక్షకుడి అండ, అనంతమైన ప్రేమ అన్నీ కలగలిసి ఉన్నాయి. పాల్గొని ఆదిత్య వైపు నుంచి చూపు తిప్పుకొని విక్రమ్ వైపు చూసింది. ఆమె పెదవులపై ఒక మధురమైన చిరునవ్వు వికసించింది. ఆ నవ్వులో ఆదిత్య పట్ల ఎలాంటి కోపము లేదు. కేవలం తన ప్రస్తుత జీవితం పట్ల ఉన్న సంతోషం మాత్రమే ఉంది. ఆ నవ్వు విక్రమ్ ఇచ్చిన భరోసా. ఆమెకు తన గతాన్ని పూర్తిగా చెరిపేసి కొత్త జీవితాన్ని బహుమతిగా ఇచ్చారు. ప్లేట్స్ తీసుకున్నాను పాల్గొని. పాపకు ఆకలిగా ఉందట, వెళ్దామా అని విక్రమ్ నవ్వుతూ అడిగాడు. ఆదిత్యను కనీసం గమనించకుండానే వెళ్దామండి అంటూ పాల్గొని విక్రమ్ చేతిని మరింత గట్టిగా పట్టుకొని నీలును దగ్గరకు తీసుకుని ఆదిత్యను ఒక శూన్యంలా దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. ఆదిత్య అక్కడే శిలలా నిలబడిపోయాడు. విక్రమ్ పాల్గొని చెయ్యి పట్టుకున్న ఆ దృశ్యం అతని మెదడును తొలిచేస్తుంది. 10 ఏళ్ళు తన నీడలా బతికిన అమ్మాయి, తన ప్రాణంగా భావించిన అమ్మాయి ఈరోజు ఇంకొకరి చేతిలో భద్రంగా, సంతోషంగా ఉండడం చూసి ఆదిత్య ముఖం పాలిపోయింది. అతని కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఆమెను వదిలేసింది అయినప్పటికీ ఆమె తన జ్ఞాపకాలలో ఏడుస్తూ ఉండిపోతుందని అతను భ్రమపడ్డాడు. కానీ తను వదిలేసిన ఆ మట్టి బొమ్మ ఇప్పుడు మరొకరి చేతిలో ప్రాణం పోసుకొని ఒక అద్భుతమైన శిల్పంలా మారిపోయింది. తాను పోగొట్టుకుంది ఒక భార్యను కాదు, తన జీవితంలో తిరిగి రాని అదృష్టాన్ని అని ఆదిత్యకు స్పష్టమైంది. పాల్గొని విక్రమ్ నీలు దూరం వెళుతుంటే ఆదిత్య ముఖంలో అహంకారం స్థానంలో అంతులేని శూన్యం, ఒక జీవితకాలపు ఓటమి స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన కర్మ తనకు ఇచ్చిన బహుమతి ఈ ఒంటరితనమే అని అర్థమవగా చీకటి పడిన ఆ హాల్లో తన అదృష్టాన్ని తానే చేజేతులారా నాశనం చేసుకున్న ఒక ఓడిపోయిన మనిషిలా నిలబడిపోయాడు ఆదిత్య. ఆ ఫంక్షన్ హాల్ నుండి బయటకు వచ్చినప్పటి నుండి పాల్గొని మనసులో ఒక తెలియని ప్రశాంతత నెలకొంది. ఇన్నాళ్ళు తనలో ఎక్కడో ఒక మూల ఆదిత్య పట్ల ఉన్న భయం, ఆత్మన్యూనత భావం ఆ ఒక్క సంఘటనతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. తనను వదిలేసిన వాడి ముఖంలో తాను చూసిన పశ్చాత్తాపం ఆమెకు ఎలాంటి ఆనందాన్ని ఇవ్వలేదు. కానీ తను ఇప్పుడు ఒక సురక్షితమైన, గౌరవప్రదమైన బంధంలో ఉన్నానన్న నమ్మకాన్ని మాత్రం బలపరిచింది. కార్లో ఇంటికి తిరిగి వస్తుండగా నీలు విక్రమ్ ఒడిలో పడుకొని నిద్రపోయింది. విక్రమ్ డ్రైవ్ చేస్తూ అప్పుడప్పుడు రియల్ వ్యూ మిర్రర్లో నుంచి పాల్గొని వైపు చూస్తున్నాడు. ఆమె ముఖంలో ఉన్న ఆ నిశ్చలత అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆదిత్య ఎదురుపడినప్పుడు ఆమె ఎంత స్థిరంగా ఉందో అతను గమనించాడు. తన చెయ్యి పట్టుకున్నప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించిన ఆ చిరునవ్వు అతని గుండెల్లో ముద్రించుకుపోయింది. ఇంటికి చేరుకున్నాక నీళ్లను నెమ్మదిగా తీసుకువెళ్ళి
మంచం మీద పడుకోబెట్టింది పాల్గొని. పాప నుదుటి మీద ముద్దు పెట్టి దుప్పటి కప్పింది. ఆ తర్వాత హాల్లోకి వచ్చి విక్రమ్ కోసం వేడిగా 2 కప్పుల అల్లం టీ చేసుకొని బాల్కనీలోకి వచ్చింది. అది ఒక చల్లని సాయంత్రం. ఆకాశం మబ్బు పట్టి ఉంది. సన్నటి చిరు జల్లులు రాలుతున్నాయి. బాల్కనీలో ఉన్న కుర్చీలో కూర్చొని శూన్యంలోకి చూస్తున్నాడు విక్రమ్. పాల్గొని వెళ్ళి టీ కప్పును అతని చేతికి అందించింది. అతను చిన్నగా నవ్వి దాన్ని అందుకున్నాడు. థ్యాంక్ యూ పాల్గొని అన్నాడు నెమ్మదిగా. ఎందుకు? అడిగింది పాల్గొని కుర్చీలో కూర్చుంటూ. అక్కడ ఫంక్షన్లో నీ గతం ఎదురుపడినా నువ్వు ఎంత హుందాగా ప్రవర్తించావో చూశాను. నా మీద నువ్వు ఉంచిన నమ్మకానికి, నా చేతిని నువ్వు పట్టుకున్న విధానానికి థ్యాంక్ యూ. పాల్గొని చిన్నగా నవ్వింది. అందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది విక్రమ్? గతం అనేది ఒక చచ్చిపోయిన పాము లాంటిది. దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. నా వర్తమానం, నా భవిష్యత్తు మీరే. ఈ నీళ్ళు. అది నాకు స్పష్టంగా తెలుసు. మీరు నా చెయ్యి పట్టుకున్నప్పుడు నాకు ఒక్కటే అనిపించింది. ఇక నా జీవితంలో నేను ఎప్పుడూ ఒంటరిని కానని. ఆ మాటలు విక్రమ్ మనసును హత్తుకున్నాయి. ఇద్దరి మధ్య కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. కేవలం వర్షపు చినుకులు నేలను తాకుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఆ శబ్దాన్ని భేదిస్తూ విక్రమ్ ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. చేతిలో ఉన్న టీ కప్పును పక్కన టేబుల్ మీద పెట్టి చేతులు నులుపుకోవడం ప్రారంభించాడు. అతని కళ్ళలో ఎప్పుడూ ఉండే ప్రశాంతత స్థానంలో ఇప్పుడు ఒక తీవ్రమైన బాధ, ఏదో చెప్పలేని వేదన కనిపిస్తున్నాయి. నీకు గతం అంటే ఒక మోసం, ఒక అవమానం పాల్గొని. కానీ నాకు గతం అంటే నా ప్రాణాన్ని కోసిన ఒక కత్తి. నా జీవితంలో ఆనందాన్ని శాశ్వతంగా లాగేసుకున్న ఒక చీకటి రాత్రి అన్నాడు విక్రమ్ గద్గద స్వరంతో. పాల్గొని ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. విక్రమ్ గతం గురించి ఆమెకు పెద్దగా ఏమీ తెలియదు. అతని మొదటి భార్య రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని బ్రోకర్ చెప్పాడు. అంతకు మించి ఆమె ఎప్పుడూ అతన్ని అడగలేదు. అతను చెప్పలేదు. కానీ ఇప్పుడు అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఆ బాధ చూస్తుంటే ఆ గతం వెనక ఇంకేదో పెద్ద విషాదం దాగి ఉందని ఆమెకు అర్థమైంది. ఏమైంది విక్రమ్? మీ భార్య రోడ్డు ప్రమాదంలో చనిపోయారని విన్నాను అంటూ సందేహంగా అడిగింది. విక్రమ్ చేదుగా నవ్వాడు. అది నేను ఈ ప్రపంచానికి, నా చుట్టూ ఉన్న బంధువులకు చెప్పుకున్న అబద్ధం పాల్గొని. నిజం చెబితే వాళ్ళు నా కూతురుని ఒక పాపిలా, తల్లిని మింగేసిన రాక్షసిలా చూస్తారని భయపడి నేను ఆడిన నాటకం అది. నా నందిని రోడ్డు ప్రమాదంలో చనిపోలేదు. నా బిడ్డకు ప్రాణం పోస్తూ తను ప్రాణాలు వదిలింది. పాల్గొనికి ఆ మాట వినగానే గుండె ఆగిపోయినంత పనైంది. విక్రమ్ అంటూ నోరు మూసుకుంది. విక్రమ్ కళ్ళలో నుంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. అతను గతాన్ని తవ్వుకోవడం మొదలుపెట్టాడు. నా మొదటి భార్య పేరు నందిని. మాది కూడా పెద్దలు కుదిర్చిన పెళ్ళే. కానీ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నాం. పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత నందిని గర్భవతి అయ్యింది. ఆ వార్త విన్నప్పుడు మేము పడ్డ ఆనందం అంతా ఇంతా కాదు. మా ఇద్దరి ప్రేమకు ప్రతిరూపం రాబోతుందని ఎన్నో కలలు కన్నాము. నందిని అయితే బిడ్డ కోసం బొమ్మలు, బట్టలు, పేరు ఇలా ఎన్నో అల్లింది. అంతా సవ్యంగా ఉందనుకున్నాం. ఒకరోజు అర్ధరాత్రి నందినికి తీవ్రమైన నొప్పులు వచ్చాయి. కంగారుగా ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. డాక్టర్లు పరీక్షించి ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. బీపీ విపరీతంగా పడిపోయింది. లోపల బిడ్డ ఉక్కిరి బిక్కిరి అవుతోందని అన్నారు. ఆపరేషన్ థియేటర్ బయట నేను పిచ్చివాడిలా తిరుగుతున్నాను. కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చి ఒక క్రూరమైన నిజాన్ని నా ముందు పెట్టింది. విక్రమ్ గారు, సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ప్లజంటా పగిలిపోయి ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. మేము ఇద్దరిని కాపాడలేము. బిడ్డను రక్షించాలంటే తల్లి ప్రాణాలకి ముప్పు. తల్లిని రక్షించాలంటే బిడ్డను తీసేయాలి. మీరు వెంటనే నిర్ణయం చెప్పాలి అంది. ఆ మాట వినగానే నాకు భూమి బద్దలైనట్లు అనిపించింది. నేను ఎవరిని ఎంచుకోవాలి? నా ప్రాణమైన నా భార్యనా, లేదా మా ప్రాణానికి ప్రతిరూపమైన నా బిడ్డనా? నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.
నాకు బిడ్డ వద్దు డాక్టర్, నా భార్యను కాపాడండి చాలు. పిల్లలు మళ్ళీ పుడతారు కానీ నా నందిని మళ్ళీ రాదు. ప్లీజ్ నా భార్యను కాపాడండి అని కాళ్ళ మీద పడి ఏడ్చాను. డాక్టర్ లోపలికి వెళ్ళింది. నేను నా నందిని ప్రాణాలతో బయటికి వస్తుందని ఆశగా ఎదురుచూశాను. కానీ లోపల జరిగింది వేరు. డాక్టర్ వెళ్ళి నా నిర్ణయాన్ని నందినికి చెప్పేసరికి సగం స్పృహలో ఉన్న నందిని గట్టిగా వ్యతిరేకించింది. తన కడుపులో ఉన్న బిడ్డకు ఏమీ కాకూడదని, తనను వదిలేసి బిడ్డను కాపాడాలని డాక్టర్ల చేతులు పట్టుకొని బతిమలాడింది. నా బిడ్డను చంపి నేను బతకలేను డాక్టర్, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా విక్రమ్కు నా గుర్తుగా ఈ బిడ్డను ఇవ్వండి అని ఆమె డాక్టర్ల చేత ప్రమాణం చేయించుకుంది. డాక్టర్లు ఆపరేషన్ చేశారు. బిడ్డ బయటకు వచ్చింది. కానీ అప్పటికే తీవ్ర రక్తస్రావం జరగడంతో నందిని గుండె ఆగిపోయింది. ఆపరేషన్ థియేటర్ లోపల నా కూతురు మొదటి ఏడుపు వినపడింది. అదే క్షణంలో నా నందిని ఊపిరి ఆగిపోయింది. నర్స్ నా చేతిలో ఆ పసి కందును పెట్టినప్పుడు నేను ఆ బిడ్డను చూసి సంతోషించలేకపోయాను. పాల్గొని ఆ బిడ్డ ముఖంలో నాకు నా నందిని మరణం కనిపించింది. నా ప్రాణాన్ని తీసుకుని ప్రాణం పోసుకున్న ఈ బిడ్డను నేను ఎలా కౌగిలించుకోగలను? నందిని పార్థివ దేహం ముందు ఆ బిడ్డ ఏడుస్తుంటే అందరూ నన్ను ఓదార్చారు. కానీ నా మనసులో మాత్రం ఒకటే ప్రశ్న, ఈ బిడ్డ కోసం నా నందిని బలైపోయిందా? ఆ రోజు నుంచి నా జీవితం ఒక యంత్రంలా మారిపోయింది. కూతురికి నందిని అని పేరు పెట్టలేకపోయాను. అందుకే నీలు అని పేరు పెట్టాను. పాపను మా అమ్మా నాన్నల దగ్గర వదిలేసి నేను పనిలో మునిగిపోయాను. బిడ్డను చూస్తే నందిని గుర్తుకు వస్తుందని 3 ఏళ్ళు నేను పాపను కనీసం ఎత్తుకోలేదు. కానీ నీలు ఎదుగుతున్న కొద్దీ ఆమెలో నందిని పోలికలు, నందిని అమాయకత్వం కనిపించడం మొదలైంది. ఆమె కూడా తల్లి లేని లోటుతో మూగబోయింది. అప్పుడు నాకు అర్థమైంది, నందిని తన ప్రాణాన్ని త్యాగం చేసి ఈ బిడ్డను నాకు అప్పగిస్తే నేను నా స్వార్థంతో, నా బాధతో ఈ బిడ్డను అనాథను చేస్తున్నానని. అప్పటి నుండి నా నీలు కోసమే బతకాలని నిర్ణయించుకున్నాను. ఆమెకు నేను తండ్రిగా ఉన్నాను కానీ తల్లి ప్రేమను ఇవ్వలేకపోయాను. సమాజం, బంధువులు నా బిడ్డను తల్లిని తిన్న పాపి అని అంటారేమోనన్న భయంతో రోడ్డు ప్రమాదం అనే అబద్ధం చెప్పాను. నా బిడ్డ కోసం ఒక తల్లి కావాలని వెతికితే అందరూ ముఖం మీదే అసహించుకున్నారు. అప్పుడే నువ్వు కనిపించావు పాల్గొని. నీకు పిల్లలు లేరని, నువ్వు నా కూతురుని కడుపులో పెట్టుకొని చూసుకుంటావన్న స్వార్థంతో నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను. కానీ నువ్వు నా బిడ్డను నీ సొంత కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటున్నావు. నా నీలు గొంతులో నుంచి అమ్మ అనే పిలుపును రప్పించావు. నా జీవితానికి, నా బిడ్డ జీవితానికి మళ్ళీ రంగులు అద్దావు. నీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను పాల్గొని అంటూ విక్రమ్ చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. విక్రమ్ చెప్పిన నిజం విన్నాక పాల్గొని గుండె కదిలిపోయింది. ఒక ఆడది బిడ్డను కనలేకపోతే ఈ సమాజం ఎంతగా శిక్షిస్తుందో, ఒక తల్లి బిడ్డ కోసం తన ప్రాణాన్ని పణంగా పెడితే వెనక ఉన్నవాళ్ళు ఎంతగా నరకం అనుభవిస్తారో ఆమెకు ఈరోజు అర్థమైంది. విక్రమ్ అనుభవించిన వేదన ముందు తన బాధ చాలా చిన్నదనిపించింది. ఆమె కుర్చీలో నుంచి లేచి విక్రమ్ దగ్గరకు వెళ్ళింది. ఏడుస్తున్న విక్రమ్ తలను తన గుండెలకు హత్తుకుంది. విక్రమ్ ఆమె చీర కొంగు పట్టుకుని ఒక చిన్న పిల్లాడిలా ఆమె ఒడిలో ఏడ్చేశాడు. 10 ఏళ్లుగా తన గుండెల్లో దాచుకున్న బాధనంతా ఆ కన్నీళ్ల రూపంలో కడిగేసుకున్నాడు. పాల్గొని తన చేతులతో అతని కన్నీళ్లు తుడిచింది. ఇందులో మీరు చేసిన తప్పు ఏముంది విక్రమ్? నందిని గారు ఒక గొప్ప తల్లి. తన బిడ్డ కోసం ప్రాణాలు వదిలిన ఆ దేవతను తలుచుకొని మీరు గర్వపడాలి. నీలు తల్లిని మింగేసిన రాక్షసి కాదు. ఒక తల్లి ప్రాణత్యాగానికి సజీవ సాక్ష్యం. దేవుడు మన ఇద్దరి జీవితాల్లోనూ ఒక పెద్ద శూన్యాన్ని సృష్టించాడు విక్రమ్. నాకు బిడ్డను ఇవ్వలేదు, మీకు భార్యను దూరం చేశాడు. బహుశా ఆ శూన్యాన్ని మనమే ఒకరినొకరు పూడ్చుకోవాలని రాసిపెట్టి ఉందేమో. మీరు నన్ను మోసం చేశారని నేను ఎప్పుడూ అనుకోలేదు. మీరు నా చేతికి ఈ మట్టి బొమ్మను ఇచ్చారు. దానికి ప్రాణం పోసే అవకాశం నాకు ఇచ్చారు. ఇకపై మీరు ఒంటరి కాదు విక్రమ్. మనం ఇద్దరం కలిసి మన నీలుని పెంచుకుందాం. నందిని గారి కలను మనం నిజం చేద్దాం. ఆ మాటలతో విక్రమ్కు
ఎంతటి ఊరట కలిగిందో మాటల్లో చెప్పలేడు. అతని మనసు మీదున్న అతిపెద్ద భారం ఈ రోజుతో దిగిపోయింది. ఇన్నాళ్ళు పాల్గొనిని కేవలం తన బిడ్డకు తల్లిగా మాత్రమే చూసిన విక్రమ్ ఈరోజు మొదటిసారిగా ఆమెను తన భార్యగా, తన బాధను పంచుకునే అర్ధాంగిగా చూశాడు. ఆ రాత్రి వారిద్దరి మధ్య ఉన్న అదృశ్య గోడ పూర్తిగా బద్దలైపోయింది. ఒకరి కష్టాన్ని మరొకరు అర్థం చేసుకున్నారు. వారి మధ్య ఏర్పడిన ఈ కొత్త అనుబంధం కేవలం బాధ్యతతో కూడుకున్నది కాదు, ఒకరి ఆత్మను మరొకరు తాకని పవిత్రమైన బంధం. ఆ రాత్రి తర్వాత పాల్గొని విక్రమ్ల ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఇన్నాళ్ళు ఒకే ఇంట్లో ఉన్న ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా ఉండేవారు. కానీ ఇప్పుడు వారి మధ్య మాటలు పెరిగాయి, చిరునవ్వులు వికసించాయి. ఉదయం విక్రమ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పాల్గొని స్వయంగా లంచ్ బాక్స్ సర్ది ఇవ్వడం, అతను టైం కట్టుకునేటప్పుడు దగ్గరుండి సరి చేసుకోవడం లాంటివి చేస్తోంది. విక్రమ్ కూడా ఆఫీస్ నుంచి రాగానే పాల్గొని కోసం ఏదో ఒక సర్ప్రైజ్ తీసుకురావడం మొదలుపెట్టాడు. ఎప్పుడైనా పాల్గొని వంటగదిలో పనిచేస్తుంటే వెళ్ళి ఆమెకు సహాయం చేసేవాడు. నీలుతో కలిసి ముగ్గురు పార్కులకు వెళ్ళడం, సినిమాలు చూడడం, ఇలా వారి ఇల్లు ఒక అందమైన స్వర్గంలా మారిపోయింది. విక్రమ్కి అర్థమవుతుంది తను పాల్గొని ప్రేమలో పడుతున్నానని. నందిని చనిపోయిన తర్వాత తన గుండెల్లో ప్రేమ అనే పదానికి స్థానం లేదనుకున్నాడు. కానీ పాల్గొని చూపించే ఆప్యాయత, ఆమె మనస్సులోని స్వచ్ఛత అతనిలో మూగబోయిన భావాలను మళ్ళీ మేల్కొల్పాయి. ఆమె కట్టుబొట్టు, ఆమె మాట్లాడే తీరు, ఆమె చిరునవ్వు ప్రతిదీ అతన్ని ఆకర్షిస్తున్నాయి. పాల్గొని కూడా విక్రమ్ తనను చూసే చూపుల్లో వస్తున్న మార్పును గమనిస్తోంది. ఆ చూపుల్లో దాగున్న వెచ్చదనాన్ని ఆమె మనసు మౌనంగా ఆస్వాదిస్తోంది. 10 ఏళ్ల తన వృధా జీవితానికి అర్థం చెప్పిన మగవాడు విక్రమ్. అతనంటే ఆమెకు అంతులేని గౌరవం. ఇప్పుడు ఆ గౌరవం నెమ్మదిగా ప్రేమగా మారుతుంది. 1 వారం గడిచింది. విక్రమ్ ఒక నిర్ణయానికి వచ్చాడు. పాల్గొని తన బిడ్డకు తల్లిగా మాత్రమే కాదు, తన జీవిత భాగస్వామిగా పూర్తిగా స్వీకరించాలని నిశ్చయించుకున్నాడు. ఆమె మనసులో ఏముందో అడగాలని, తన మనసులో పుట్టిన ఈ కొత్త ప్రేమను ఆమెకు వ్యక్తపరచాలని అనుకున్నాడు. అది సోమవారం ఉదయం. విక్రమ్ ఆఫీసులో ఉన్నాడు. అతని మనసంతా పాల్గొని మీదే ఉంది. నిన్న రాత్రి పాల్గొని తన కోసం ప్రత్యేకంగా వండిన పాయసం గురించి, అప్పుడు ఆమె ముఖంలో కనిపించిన సిగ్గు గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. తను పనిచేసే బ్యాంకు మేనేజర్ క్యాబిన్లో కూర్చొని ఉన్నాడు విక్రమ్. టేబుల్ సొరుగు తెరిచి ఒక చిన్న వెల్వెట్ బాక్స్ బయటకు తీశాడు. అందులో ఒక అందమైన వజ్రపు ఉంగరం ఉంది. నిన్ననే వెళ్ళి పాల్గొని కోసం ప్రత్యేకంగా కొన్నాడు. మొదటిసారి పెళ్లిలో ఆమెకు ఒక మామూలు తాళిబొట్టు తప్ప ఏమీ ఇవ్వలేకపోయాడు. ఈరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళగానే ఈ ఉంగరాన్ని ఆమె చేతికి తొడిగి తన మనసులోని మాటను చెప్పాలనుకున్నాడు. ఉంగరాన్ని చూస్తూ తనలో తాను రిహార్సల్స్ వేసుకోవడం ప్రారంభించాడు. పాల్గొని, ఈ కొన్ని నెలల్లో నువ్వు నా జీవితాన్ని ఎలా మార్చేశావో నీకు తెలియదు. నిన్ను కేవలం నీలుకు తల్లిగా మాత్రమే తెచ్చుకున్నానని అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు లేకుండా నేను బతకలేననిపిస్తోంది. నా గుండెల్లో మళ్ళీ చప్పుడు మొదలైంది పాల్గొని. అవును, నేను నిన్ను ఇష్టపడడం మొదలుపెట్టాను. ఒక భార్యగా నిన్ను పూర్తిగా స్వీకరించాలనుకుంటున్నాను. ఈ ఉంగరాన్ని నా ప్రేమకు గుర్తుగా. అతను తనలో తాను మురిసిపోతూ ఆ డైలాగులను మనసులో అనుకుంటుండగానే క్యాబిన్ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఎక్స్క్యూజ్ మీ, మేనేజర్ గారు లోపల ఉన్నారా అంటూ ఒక గంభీరమైన గొంతు వినిపించింది. విక్రమ్ ఉలిక్కిపడి చేతిలో ఉన్న వెల్వెట్ బాక్స్ను టేబుల్ మీద ఉన్న ఒక ఫైల్ కింద కవర్ చేస్తూ తలెత్తి గుమ్మం వైపు చూశాడు. గుమ్మం దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను వేసుకున్న బట్టలు చాలా ఖరీదైనవి. ముఖంలో ఒకప్పుడు ఉన్న దర్పం ఇప్పుడు లేదు. కానీ ఒక రకమైన పట్టుదల, ఏదో కోల్పోయిన వేదన స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని చూపులు విక్రమ్ను సూటిగా గుచ్చుకుంటున్నాయి. ఆ వ్యక్తి మరెవరో కాదు, ఫంక్షన్ హాల్లో పాల్గొనిని పలకరించడానికి ప్రయత్నించిన ఆమె మాజీ భర్త ఆదిత్య. విక్రమ్కు అతన్ని చూడగానే గుర్తుపట్టాడు. ఆ రోజు పాల్గొని వెనక నిలబడి ఆదిత్యను చూశాడు కదా, తన భార్య గతాన్ని నాశనం చేసిన
రాక్షసుడు తన ఆఫీస్కి ఎందుకు వచ్చాడు? తన అకౌంట్ ఏదైనా ఈ బ్యాంక్లో ఉందా, లేక కావాలని తనను వెతుక్కుంటూ వచ్చాడా? విక్రమ్ ముఖంలో ప్రశాంతత మాయమై ఒక గంభీరమైన వాతావరణం నెలకొంది. ఎస్, రండి, నేను మీకు ఏ రకంగా సహాయపడగలను అని ఫార్మల్గా అడిగాడు విక్రమ్. ఆదిత్య లోపలికి వచ్చి విక్రమ్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అతని కళ్ళు విక్రమ్ క్యాబిన్ని, టేబుల్ని, ఆ తర్వాత విక్రమ్ని తీక్షణంగా గమనించాయి. మీ పేరు విక్రమ్ కదూ? నేను నా పర్సనల్ పని మీద రాలేదు. మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను అన్నాడు ఆదిత్య, గొంతులో ఎలాంటి తడబాటు లేకుండా. చెప్పండి, ఏంటి ఆ విషయం? విక్రమ్ కళ్ళు ఇరుకు చేసి అడిగాడు. ఆదిత్య కొద్దిగా ముందుకు వంగి 2 చేతులను టేబుల్ మీద ఆనిస్తూ విక్రమ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ, నేను మాట్లాడాల్సింది బ్యాంక్ లావాదేవీల గురించి కాదు విక్రమ్ గారు. నా భార్య, ఐ మీన్ మీ ప్రస్తుత భార్య పాల్గొని గురించి అని బాంబు పేల్చాడు. విక్రమ్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. తన ప్రేమను వ్యక్తపరచడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ గతం నీడ తన క్యాబిన్లోకి ఎందుకు ప్రవేశించింది? ఆదిత్య ఉద్దేశం ఏమిటి? తన జీవితంలోకి దేవతలా వచ్చిన పాల్గొనిని మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెట్టడానికి వచ్చాడా? గదిలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బయట ఆకాశంలో మబ్బులు ఉరుముతున్నాయి. లోపల విక్రమ్, ఆదిత్యల మధ్య ఒక నిశ్శబ్ద యుద్ధానికి తెరలేచింది. ఆదిత్య వేయబోయే తదుపరి అడుగు ఏమిటి? విక్రమ్ తన ప్రేమను పాల్గొనికి దక్కించుకోగలుగుతాడా అన్న ప్రశ్నతో ఆ క్షణం ఆగిపోయింది. విక్రమ్ బ్యాంక్ క్యాబిన్లో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఎదురుగా కూర్చున్న ఆదిత్య కళ్ళల్లో గతం తాలూకు పశ్చాత్తాపం కన్నా ఏదో సాధించాలన్న మొండితనం ఎక్కువగా కనిపిస్తోంది. నా భార్య, ఐ మీన్ మీ ప్రస్తుత భార్య పాల్గొని గురించి మాట్లాడాలి అన్న ఆదిత్య మాటలు విక్రమ్ చెవుల్లో సీరం పోసినట్లుగా అనిపించాయి. టేబుల్ మీద ఉన్న తన చేతులను గట్టిగా పిడికిలి బిగించాడు విక్రమ్. లోపల రక్తం మరుగుతున్నా పైకి మాత్రం ప్రశాంతంగా కనిపించడానికి ప్రయత్నిస్తూ, నా భార్య గురించి మీతో మాట్లాడాల్సిన అవసరం నాకేముంది మిస్టర్ ఆదిత్య. మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఎప్పుడూ తెగిపోయింది. ఆమె ఇప్పుడు నా అర్ధాంగి, నా కూతురికి తల్లి. దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోతే మంచిది అన్నాడు విక్రమ్ కఠినంగా. ఆదిత్య చిన్నగా నవ్వి, అది చట్టబద్ధంగా తెగిపోయిన బంధం మాత్రమే విక్రమ్ గారు. కానీ మానసికంగా 10 ఏళ్ల పాటు నా అడుగుల్లో అడుగులేసిన నా నీడ ఆమె. నా కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ఇల్లాలు. నేను తప్పు చేశాను. ఒక మూర్ఖుడిలా నా అదృష్టాన్ని కాదల్లుకున్నాను. ఇప్పుడు నా తప్పు నాకు తెలిసొచ్చింది. ఆమెను తిరిగి నా జీవితంలోకి తీసుకెళ్లడానికే వచ్చాను అన్నాడు ఏమాత్రం బెరుకు లేకుండా. ఆ మాట వినగానే విక్రమ్కు సహనం నశించింది. కుర్చీలో నుంచి ఆవేశంగా లేచి నిలబడ్డాడు. ఏమనుకుంటున్నావు మిస్టర్ ఆదిత్య? ఆడదాని జీవితం అంటే నీకు ఆటబొమ్మలా కనిపిస్తుందా? నీకు వారసుడు కావాలనుకున్నప్పుడు ఆమెను ఒక చెత్త కాగితంలా రోడ్డు మీదకు విసిరేశావు. ఇప్పుడు నీకు అవసరం వచ్చింది కాబట్టి మళ్ళీ తిరిగి రమ్మంటావా? నీకు పిచ్చి ఏమైనా పట్టిందా? మర్యాదగా బయటకు నడువు. ఇంకోసారి నా భార్య నీడను తాకాలని చూసినా మర్యాద దక్కదు అంటూ గర్జించాడు. ఆదిత్య కూడా లేచి నిలబడ్డాడు. నాకు పిచ్చి పట్టలేదు విక్రమ్. నా కర్మ కాలిపోయింది. నేను దేనికోసమైతే పాల్గొని వదిలేశానో ఆ దేవుడు నాకు అదే ఇచ్చి నా జీవితాన్ని లాగేసుకున్నాడు. నేను సర్వస్వం కోల్పోయిన వాడిని. నా పాల్గొనికి నా బాధ అర్థమవుతుంది. ఆమెను నేను కలిసి తీరుతాను అంటూ అక్కడి నుండి గిర్రున తిరిగి వెళ్ళిపోయాడు ఆదిత్య. విక్రమ్ క్యాబిన్లో కుప్పకూలిపోయినట్లుగా కుర్చీలో కూర్చుండిపోయాడు. పక్కనే ఫైల్ కింద దాచి ఉంచిన వజ్రపు ఉంగరం వైపు చూశాడు. ఎంతో ఆనందంగా తన ప్రేమను పాల్గొనికి చెబుదామనుకున్న ఈరోజు ఇలా ఆదిత్య రూపంలో గతం ఒక రాక్షసుడిలా ఎందుకు ఎదురైంది? ఆదిత్య చెప్పిన దాంట్లో నిజం ఏమిటి? అతను సర్వస్వం కోల్పోవడం ఏమిటి? ఆదిత్య ఆఫీస్ నుండి బయటకు రాగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గత కొన్ని నెలలుగా అతని జీవితంలో జరిగిన సంఘటనలు ఒక భయంకరమైన పీడ కలలా అతన్ని వెంటాడుతున్నాయి.
శృతికి పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువని డాక్టర్లు చెప్పినప్పుడు ఆదిత్య గుండె బద్దలైంది. కానీ ఆశ్చర్యకరంగా ఒక అద్భుతం జరిగింది. డాక్టర్లు మిరాకిల్ అన్నట్లుగానే శృతి గర్భం దాల్చింది. ఆ వార్త వినగానే ఆదిత్య, కనకదుర్గ ఆనందానికి అవధులు లేవు. 10 ఏళ్లుగా వాళ్ళు కన్న వారసుడి కల నిజం కాబోతుందని సంబరపడిపోయారు. శృతిని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకోవడం మొదలుపెట్టారు. కానీ శృతికి ఈ వాతావరణం ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆమె ఒక ఆధునిక, భావాలున్న స్వాతంత్ర మహిళ. కనకదుర్గ పాతకాలపు పద్ధతులు, ఆదిత్య నియంతృత్వపు ప్రేమ ఆమెకు నచ్చలేదు. ఇది తినకు, అది చెయ్యకు, బయటకు వెళ్ళకు అంటూ అడుగడుగున ఆంక్షలు విధించడం శృతికి విసుగు తెప్పించింది. దానికి తోడు ఆదిత్య వ్యాపారంలో నష్టాలు రావడం, ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగడం ప్రారంభమయ్యాయి. ఒకరోజు ఆదిత్య, శృతి మధ్య పెద్ద గొడవ జరిగింది. శృతి తన బట్టలు సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆదిత్య వెళ్ళి బతిమలాడినా ఆమె రాలేదు. నెల రోజుల తర్వాత ఆదిత్యకు ఒక లీగల్ నోటీసు వచ్చింది. శృతి నుంచి విడాకుల నోటీసు. ఆదిత్య కోర్టులో శృతి ఎదురుగా నిలబడి ప్రాధేయపడ్డాడు. నాకు బిడ్డ కావాలి శృతి, నువ్వు నన్ను వదిలేసినా పర్వాలేదు, నా బిడ్డను నాకు ఇచ్చేయి అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ శృతి అత్యంత నిర్దాక్షిణ్యంగా నవ్వింది. బిడ్డ నా కడుపులో ఉన్నాడు ఆదిత్య, నీ రక్తం పంచుకున్న నా శరీరంలో పెరుగుతున్నాడు. ఈ బిడ్డ మీద నాకే పూర్తి హక్కు ఉంది. నీలాంటి నియంత, మీ అమ్మ లాంటి రాక్షసి ఉన్న ఇంట్లో నా బిడ్డను పెంచలేను. నా బిడ్డకు నేనే తండ్రిని, నేనే తల్లిని. మీరు నాకు భరణం కింద 2 కోట్లు ఇవ్వాలి, లేదంటే గృహహింస కేసు పెడతాను అని కోర్టు ముందే తేల్చి చెప్పేసింది. ఆదిత్యకు అప్పుడు అర్థమైంది కర్మ అంటే ఏమిటో. వారసుడు కావాలని 10 ఏళ్ళు తనను దేవుడిలా పూజించిన పాల్గొనిని అకారణంగా ఏడిపించి రోడ్డు మీదకు గెంటేశాడు. దానికి శిక్షగా దేవుడు అతనికి వారసుడిని ఇచ్చాడు. కానీ ఆ బిడ్డను ఎన్నటికీ చూడలేకుండా, కనీసం తండ్రి అని పిలిపించుకునే అదృష్టం లేకుండా దూరం చేశాడు. శృతికి డబ్బు ఇచ్చి విడాకులు తీసుకుని ఒంటరిగా ఒక చీకటి గదిలో మెలిగిపోయాడు. తన సర్వనాశనానికి కారణం తానేనని తెలుసుకున్నాడు. తనకు నిజమైన సంతోషం వారసుడిలో లేదు. 10 ఏళ్ళు తన ప్రతి శ్వాసలో తోడుగా ఉన్న పాల్గొని ప్రేమలోనే ఉందని తెలుసుకున్నాడు. అందుకే ఎలాగైనా ఆమె కాళ్ళు పట్టుకొని తిరిగి తన జీవితంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఆఫీస్కు వెళ్ళాడు. నీలు బయటకు వెళ్ళింది. పాల్గొని ఇంట్లో ఒంటరిగా ఉంది. వంటగదిలో గిన్నెలు సర్దుకుంటూ తనకు తెలియకుండానే ఏదో పాట హామ్ చేస్తుంది. ఆమె మనసు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. విక్రమ్ చూపించే ఆప్యాయత, నీలు పంచే ప్రేమ ఆమె గతపు గాయాలకు లేపనంలా పనిచేస్తున్నాయి. సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. పాల్గొని చేతులు తుడుచుకుంటూ వచ్చి తలుపు తీసింది. ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తిని చూడగానే ఆమె ముఖంలో చిరునవ్వు మాయమై గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించింది. గుమ్మం ముందు ఆదిత్య నిలబడి ఉన్నాడు. అతని ముఖం పాలిపోయి ఉంది. జుట్టు చింపిరిగా ఉంది. ఒకప్పుడు దర్జాగా సూట్లు వేసుకునే ఆదిత్య ఇప్పుడు నలిగిపోయిన షర్ట్తో 2 రోజుల నుండి గడ్డం చేసుకొని ముఖంతో ఒక ఓడిపోయిన వాడిలా ఉన్నాడు. కళ్ళు ఎర్రబడి కన్నీళ్లతో నిండి ఉన్నాయి. ఆదిత్య అన్న మాట పాల్గొని నోట వంట అసంకల్పితంగా వచ్చింది. ఆమె వెంటనే తేరుకొని తలుపు మూసేయడానికి ప్రయత్నించింది. కానీ ఆదిత్య 2 చేతులతో తలుపును అడ్డుకున్నాడు. వద్దు పాల్గొని, దయచేసి తలుపు వేయకు. నేను కేవలం 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. దయచేసి నా మాట విను అంటూ ప్రాధేయపడ్డాడు. పాల్గొని కళ్ళల్లో కోపం రగులుకుంటుంది. నాకు మీతో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. నా జీవితంలో నుండి వెళ్ళిపోండి. నేను ఇప్పుడు నా భర్తతో, నా బిడ్డతో చాలా సంతోషంగా ఉన్నాను అంటూ గట్టిగా చెప్పింది. ఆదిత్య ఆమె మాటలను పట్టించుకోకుండా అకస్మాత్తుగా గుమ్మం మీదే పాల్గొని కాళ్ళ మీద పడిపోయాడు. 2 చేతులతో ఆమె పాదాలను పట్టుకొని చిన్న పిల్లాడిలా బోరున ఏడవడం మొదలుపెట్టాడు. పాల్గొని ఉలిక్కిపడి వెనక్కి తగ్గింది. ఏం చేస్తున్నారు, లేవండి ముందు అంటూ కంగారు పడింది. లేవను పాల్గొని, నువ్వు నన్ను క్షమించే వరకు ఈ జన్మలో నేను లేవను.
నేను ఒక రాక్షసుడిని. దేవుడి లాంటి నిన్ను మోసం చేసి నా చేజేతులారా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. నీకు పిల్లలు పుట్టలేదని నేను ఏడిపించాను కదా! దేవుడు నాకు కరెక్ట్‌గా బుద్ధి చెప్పాడు. శృతికి ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ ఆమె నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా బిడ్డను నాకు కాకుండా చేసింది. ఇప్పుడు నా ఇంట్లో నేను, అమ్మ అనాథల్లా మిలిగిపోయాము. ప్రతి క్షణం నీ జ్ఞాపకాలే మమ్మల్ని చంపుతున్నాయి పాల్గొని అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. పాల్గొనికి ఆదిత్య మాటలు వింటుంటే ఒక్క క్షణం తల తిరిగిపోయింది. శృతి గర్భం దాల్చి ఆదిత్యను వదిలేసిందా? కర్మ ఇంత త్వరగా తన లెక్కలు సరిచేస్తుందా? ఆదిత్య పైకి లేచి పాల్గొని 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. పాల్గొని, నేను చేసింది క్షమించరాని నేరం. కానీ ఒక్క అవకాశం, కేవలం ఒక్క అవకాశం నాకు ఇవ్వు. నిన్ను మళ్ళీ నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. 10 ఏళ్ళు నువ్వు నన్ను మహారాజులా చూసుకున్నావు. మిగిలిన జీవితాంతం నిన్ను నేను మహారాణిలా చూసుకుంటాను. నీ స్థానం నా గుండెల్లో అలాగే ఉంది. నా దగ్గరకు తిరిగి వచ్చే పాల్గొని మనం మళ్ళీ కొత్తగా మొదలు పెడదాం అంటూ బతిమలాడుకున్నాడు. ఆదిత్య పట్టుకున్న తన చేతులను విడిపించుకోవడానికి పాల్గొనికి క్షణం పాటు బలం చాలలేదు. ఆమె మనసులో ఒక భయంకరమైన తుఫాను చెలరేగుతుంది. ఒక మనిషి మనసు ఎంత చిత్రమైనదంటే తను గాయపడిన క్షణాలను ఎంత త్వరగా గుర్తుపెట్టుకుంటుందో ప్రేమించబడిన క్షణాలను అంతకన్నా వేగంగా వెతుక్కుంటుంది. ఆదిత్య కళ్ళల్లో కారుతున్న కన్నీళ్లు చూసి 10 ఏళ్ల పాటు ఆమె అతనితో పంచుకున్న అనుబంధం ఒక్కసారిగా కళ్ళ ముందు కదలాడింది. ఆమెకు 20 ఏళ్ల వయసులో అతని తన సర్వస్వంగా భావించి వచ్చింది. మొదటి 3 ఏళ్ళు అతను ఆమెను ప్రాణంగా చూసుకున్నాడు. ఆమె ఏడిస్తే తట్టుకోలేకపోయేవాడు. ప్రతి పండగకు ఆమెకు ఇష్టమైన చీరలు తెచ్చేవాడు. ఆ పాత ఆదిత్య, తనని అమితంగా ప్రేమించిన ఆదిత్య ఇప్పుడు తన కళ్ళ ముందు ఇలా దీనంగా ఏడుస్తుంటే ఆమెలోని పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా ఊగిసలాడాయి. నిజంగానే అతను మారిపోయాడా? కర్మ అతనికి సరైన గుణపాఠం చెప్పిందా? తను 10 ఏళ్లుగా కలలు కన్న ఆదిత్య మళ్ళీ వెనక్కి వచ్చాడా అని ఆమె బుర్రలో వందల కొద్దీ ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. కానీ మరుక్షణమే విక్రమ్ ప్రశాంతమైన ముఖం, ఆమెను అర్థం చేసుకుని ఆదుకున్న విధానం, తన కోసం అతను పడే తపన గుర్తుకు వచ్చాయి. విక్రమ్ ఆమెను మోసం చేయలేదు. తన బిడ్డకు తల్లిని వెతుక్కున్నాడు. కానీ ఇప్పుడు ఆమెను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. విక్రమ్ ఇంట్లో ఆమెకు దక్కిన గౌరవం ఆదిత్య ఇంట్లో ఏనాడు దక్కలేదు. పాత ప్రేమ, అలవాటు పడిన బానిసత్వం ఆమెను వెనక్కి లాగుతుంటే కొత్త బంధం, ఆత్మగౌరవం ఆమెను ముందుకు నడిపిస్తున్నాయి. ఈ ఊగిసలాటలో ఆమె నోటి నుండి మాట రావడం లేదు. చేతులు వణుకుతున్నాయి. కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయి. ఆదిత్య ఇంకా ఆమె చేతులను గట్టిగా పట్టుకునే ఉన్నాడు. సరిగ్గా ఆ ఊగిసలాట జరుగుతున్న క్షణంలో అమ్మ అనే ఒక సన్నటి వణుకుతున్న గొంతు హాల్ వెనక నుండి వినిపించింది. పాల్గొని ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆదిత్య చేతుల్లో నుంచి తన చేతులను విడిపించుకొని వెనక్కి తిరిగింది. ఆదిత్య కూడా తల తిప్పి చూశాడు. అక్కడ స్కూల్ బ్యాగ్ వేసుకొని తాతయ్య చెయ్యి పట్టుకొని లోపలికి వస్తున్న 7 ఏళ్ల నీళ్లు నిలబడి ఉంది. స్కూల్ హాలిడే కావడంతో విక్రమ్ తండ్రి పాపను తీసుకొని ఇప్పుడే వచ్చాడు. నీలు కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. గుమ్మం దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి ఏడుస్తూ తన తల్లి చేతులు పట్టుకొని ఉన్నాడు. తన తల్లి కళ్ళలో కూడా నీళ్లు ఉన్నాయి. ఆ దృశ్యం చూసిన ఆ పసి బుర్రలో ఏదో తీవ్రమైన అభద్రతాభావం చోటు చేసుకుంది. తన కన్న తల్లి ఇలాగే ఒకరోజు ఆసుపత్రికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. అప్పట్నుంచి 3 ఏళ్ళు ఒంటరిగా ఏడ్చింది. ఇప్పుడిప్పుడే ఈ కొత్త అమ్మ దగ్గర ప్రేమను పొందుతోంది. సంతోషంగా నవ్వడం నేర్చుకుంది. ఇప్పుడు ఈ కొత్త వ్యక్తి తన అమ్మను ఎక్కడికో తీసుకెళ్లడానికి వచ్చాడని ఆ చిన్నారి మనసుకు అనిపించింది. నీలు తాతయ్య చెయ్యి వదిలేసి కన్నీళ్లు కారుస్తూ ఒక ఉదుటున పరిగెత్తుకుంటూ వచ్చి పాల్గొని కాళ్లను 2 చేతులతో గట్టిగా చుట్టేసుకుంది. చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తూ భయంతో వణుకుతున్న గొంతుతో నీలు అడిగిన ఒకే ఒక్క మాట, అమ్మా, ఆ అంకుల్ నిన్ను తీసుకువెళ్ళిపోతాడా? నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అమ్మా
ఆ మాటలు, ఆ చిన్నారి గొంతులో నుంచి వచ్చిన ఆ వేదన పాల్గొని గుండెను ముక్కలు చేశాయి. అంతసేపు ఆదిత్య కన్నీళ్లు చూసి ఊగిసలాడిన ఆమె మనసు నీళ్లు కంట్లో నుంచి రాలిన ఒక్క కన్నీటి చుక్కతో శిలలా మారిపోయింది. 10 ఏళ్ల బంధం మీద ఉన్న వ్యామోహం అమాంతం ఆవిరైపోయింది. అతను గొడ్రాలు అని వదిలేసిన వాడి కోసం తను ఆలోచించడం కంటే, తననే అమ్మగా స్వీకరించిన ఈ అనాథ బిడ్డను వదిలేసి వెళ్ళడం ఎంతటి పాపమో ఆమెకు ఆ క్షణంలో అర్థమైంది. నీలు అడిగిన ఆ ప్రశ్నకు పాల్గొని గుండె ఒక్క క్షణం పాటు ఆగిపోయినట్లు అనిపించింది. ప్రపంచమంతా నిశ్శబ్దమైపోయి కేవలం ఆ చిన్నారి ఏడుపు మాత్రమే ఆమె చెవుల్లో మారుమోగుతుంది. కింద కూర్చుని భయంతో వణుకుతున్న నీలు కళ్ళనీళ్లతో చూస్తున్న ఆదిత్య. ఆగిపోయిన కాలం. పాల్గొని ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయం ఆమె జీవితాన్ని మాత్రమే కాదు, ఒక చిన్నారి భవిష్యత్తును, ఒక తండ్రి ప్రేమను, ఒక మాజీ భర్త కర్మను శాసించబోతుంది. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.